న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో జ్ఞాన ప్రసన్నంబ అమ్మవారి ఉత్సవమూర్తిని అందంగా పుష్పాలు ఆభరణాలతో అలంకరించారు. అనంతరం తిరుచు వాహనంపై కొలువు తీర్చి మంగళ వాయిద్యాలు మేళతాళాల నడుమ ఆలయ ఆవరణంలో వైభవంగా ఊరేగించారు. ఈ ఉత్సవం భక్తులచే ఘనంగా నిర్వహించబడింది. వేంపల్లెలోని చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో సుమారు 2 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పులివెందుల కోఆపరేటివ్ బ్యాంక్ సబ్ డివిజనల్ అధికారి కమలమ్మ ఈ వ్యవహారంపై విచారణ ప్రారంభించారు. తమకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ వేంపల్లె, కత్తులూరు, అల్లిరెడ్డిపల్లె గ్రామాలకు చెందిన రైతులు సొసైటీ వద్దకు చేరుకుని కమలమ్మకు వినతి పత్రం సమర్పించారు. రాజమండ్రి 4వ బెటాలియన్లో జరిగిన 3 రోజుల హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ కార్యక్రమం శనివారంతో విజయవంతంగా ముగిసింది. జిల్లా పోలీస్ సిబ్బంది, ట్రైనింగ్ స్టాఫ్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ముగింపు కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ టి నాగి శ్రీనివాసరావు మాట్లాడుతూ విధి నిర్వహణలో ఉన్న పోలీసులకు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత, ఒత్తిడి నియంత్రణకు ధ్యానం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. మెడిటేషన్ మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. వారంలో 3వ పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నరసన్నపేట వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్కసారిగా 90 పైసలు పెరగడంతో పెట్రోల్ ధర 114.90కి, డీజిల్ ధర 102.54కు చేరింది. ఈ ధరల పెరుగుదల ఆటో డ్రైవర్లు, రైతులు, ఇతర వాహనదారులకు భారంగా మారింది. రాజోలు ఎమ్మెల్యే దేవవరప్రసాద్ మలికీపురం మండలం కేసనపల్లి పంట కాలువ పథకం పనులను పునః ప్రారంభించారు. ఆయన పడమటిపాలెం, టీటికండం, తాడివారి గ్రూపు ప్రాంతాల నుండి శంకరగుప్త మేజర్ డ్రైన్ వరకు ఉన్న పంట కాలువ పనుల పురోగతిని ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిలిచిపోయిన పనులను త్వరగా పూర్తి చేసి రైతులకు సాగునీటి ఇబ్బందులు లేకుండా చేయాలని అధికారులకు సూచించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా పొన్నూరులో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ పి పోతురాజు కూటమి నాయకులతో కలిసి ప్రారంభించారు. 4 రోజుల పాటు జరిగే ఈ పారిశుద్ధ్య కార్యక్రమాల్లో ప్రజలు, మున్సిపల్ సిబ్బందికి సహకరించి పట్టణ సుందరీకరణకు తోడ్పడాలని కమిషనర్ పోతురాజు పిలుపునిచ్చారు. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధిలోని పంచాయతీ ఆఫీస్ వద్ద వీచిన బలమైన గాలులకు ఒక వృక్షం నేలకూలింది. కురిసిన భారీ గాలులు, వర్షపు జల్లుల కారణంగా నగరంలో పలు చెట్లు, కొమ్మలు, కటౌట్లు కూడా పడిపోయాయని నగర కమిషనర్ ఎస్ జనార్దన్ రావు తెలిపారు. అదృష్టవశాత్తు ఎటువంటి ప్రమాదాలు జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. స్వచ్ఛ కొవ్వూరు కార్యక్రమంలో భాగంగా కొవ్వూరులోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పర్యటించారు. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడాన్ని గమనించిన ఎమ్మెల్యే మున్సిపల్ కార్మికులు, అధికారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. డ్రైనేజీలు మూసుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. గుత్తిలోని ఎంఎస్ క్రీడా మైదానంలో గంజాయి విక్రయిస్తున్న తప్పిల రఘు అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుంచి ₹1,10,000 నగదు, 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు సమాచారం ఇవ్వాలని, సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సిఐ రామారావు తెలిపారు. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ విద్య, వైద్యం, క్రీడల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ పలువురు పేద విద్యార్థులకు ఫీజుల కోసం ఆర్థిక సహాయం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి వైద్య సహాయం అందజేశారు. 41వ వార్డు నుంచి 2 విద్యార్థులకు స్కూల్ ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించామని, ₹32,000 వ్యయంతో ప్రత్యేక క్రీడా కిట్లు అందించినట్లు తెలిపారు.